అడుగుతున్నాను. కరువు ఉంటే అధికారులు వెళ్ళి జిల్లాలో కరువు ఉంది సార్ అంటే మీ ముఖం కరువు ఎక్కడ ఉందిరా, నా జిల్లాలో కరువు అంటే అవమానం అని చెప్పిన సిగ్గులేని ముఖ్యమంత్రి, ప్రజలంటే లెక్కలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో నేను అడుగుతున్నా, ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 99% చేశానంటున్నాడు. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, 99% చెయ్యలేదు. ఎన్ని మార్కులు వేస్తారు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి? గుండు 0 మార్కులు. అవునా కాదా? నేను అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? ఇంకెందుకు తమ్ముళ్ళు ఈ చేతగాని ప్రభుత్వం? ఇది ఒక కోతల ప్రభుత్వం. అవునా కాదా? తమ్ముళ్ళు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయి. అవునా కాదా? తెలుగుదేశం ఉన్నప్పుడు 200 రూపాయలు కరెంటు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అయిందా లేదా? పోనీ మా తమ్ముళ్ళు కొంత బలహీనత ఉంది మందు బాబులకి, సాయంత్రం అయితే ఒక క్వార్టర్స్ పడుకోవడం, తెల్లవారితో మళ్ళా కష్టపడడం, ఇది ఆసరాగా తీసుకుని 60 రూపాయల బ్రాందీని ఎంతకు అమ్ముతున్నాడు తమ్ముళ్ళు ఈరోజు? 200. అవునా కాదా? 200 అంటే చేయి చూపించండి. 200 అందరూ. అవునా తమ్ముళ్ళు? 140 రూపాయలు ఎవరి జోలిలేకపోతుంది? సైకో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మద్యం కూడా నాసిరకం మద్యం. తమిళనాడులో దొరికే మద్యం ఇక్కడ దొరుకుతున్నా తమ్ముళ్ళు? తెలంగాణలో ఉండే మద్యం ఇక్కడ ఉందా తమ్ముళ్ళు? అన్ని కూడా జే బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు అన్నీ వచ్చేసాయి. ఆయనే హోల్సేల్, రీటైల్ షాపులో కూడా ఆయన అమ్ముకోవాలి. వచ్చిన డబ్బుల్లో ఆయన వాటా ఆయనకి వెళితే మిగిలిన ఏ కొద్దిగానో ప్రభుత్వ ట్రెజరీకి పోయే పరిస్థితి వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పకుండా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను, అన్నీ కూడా అయిపోయినాయి, ప్రజలు ఆనందంగా ఉన్నారని